సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. ఎస్సీ సంక్షేమ పథకాల సాధనకై ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ అక్టోబర్లో నిర్వహించే మాదిగల మహాగర్జనను విజయవంతం చేయండి. సంక్షేమ పథకాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి. సంక్షేమ పథకాలు మన హక్కు, భిక్ష కాదు. రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న గారి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి మాదిగల మహాగర్జనను విజయవంతం చేయాలని ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నిర్వహించినటువంటి ఎంఆర్పిఎస్ జిల్లా సదస్సు ద్వారా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి చేవెళ్ళ డిక్లరేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయస్థం 12 లక్షల రూపాయలు మరి వెంటనే అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్కు 15,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి దాని ద్వారానే ఎస్సీలకు రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదే డిమాండ్స్తో మేము గత మార్చిలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఇందిరా పార్క్ వద్ద 5,000 మందితోని ధర్నా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వానికి చిమ్మ పుట్టినట్టు కూడా కావడం లేదు. గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు మరి ఎస్సీలకి రావాల్సినటువంటి హామీలను మరి సంక్షేమ పథకాలను అమలు చేయకుండా మోసం చేశారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఈ దళితులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం రావడానికి మరి అనేక విధాలుగా మరి పోరాటం చేసి మరి ఓట్లేసి గెలిపించినటువంటి దళితులను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా మేము డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి మా వాటా ప్రకారం రావాల్సినటువంటి మా నిధులు మాకు కేటాయించాలి, మా సంక్షేమ పథకాలను మాకు కేటాయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సకాలంలో వాటిని మంజూరు చేయకపోతే మరి మీరు ఇప్పటికి కూడా ముఖ్యమంత్రిగా మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మరి 3 ఏళ్ళు కావస్తుంది. మరి వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులతో పాటుగా మరి మాదిగలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారో కూడా మీరు మాదిగల రుచి మీరు చవి చూడాల్సి వస్తుందని కూడా మేము ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం మేము పూర్తి స్థాయిలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటం చేసి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా మా హక్కులను మేము సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. జై భీమ్. నా పేరు దళితరత్న కేదాసి మోహన్ మాదిగ, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు. నా పేరు చింతాబాబు మాదిగ, ఎంఆర్పిఎస్ తెలంగాణ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్. నేను ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ నాయకత్వంలో పనిచేస్తున్నాను. మరి గత 9వ తారీఖు నుండి ఈరోజు 20వ తారీఖు వరకు రాష్ట్ర అధ్యక్షులు నాతో పాటు కేదాసి మోహన్ మాదిగతో పాటు జిల్లా సదస్సులు ఏర్పాటు చేసుకొని ఈరోజు సూర్యాపేట జిల్లా సదస్సును కోదాడ పట్టణంలోని ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషిస్తున్నాం. మరి ఏదంటే ఈ సమస్య మరి మాదిగ సంక్షేమ పథకాలు అందాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ నాయకత్వంలోని మేము పోరాటం చేస్తున్నాం. మరి అంతేకాకుండా గత 30 సంవత్సరాలు ఏబిసిడి వర్గీకరణ కోసం కాకుండా మాదిగలో ఉన్న ఉపకులాల సంక్షేమ పథకాలు అందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఏదైతే మరి చెవేళ్లలోని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కార్గే జాతీయ అధ్యక్షులు వారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అంబేద్కర్ అభయహస్తం 12 లక్షల రూపాయలు అమలు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చింది. ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మొన్న గౌడు సదస్సులోని ఒక చిన్న పదం వాడిండు. మరి సీఎం గారు కూడా కళ్ళు తాగాలని చెప్పేసి కళ్ళు తాగి వారికి గీత కార్మికులకి పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేశారు. మరి మేము మాదిగలేమే ఉండి
ఈ భూమి పుట్టక ముందు ఆది జాంబవంతు కానించి మాదిగలు అనేట వాళ్ళ మేము మాదిగ కుల వృత్తులను నమ్ముకున్న చెప్పు కుట్టే మాదకి డప్పు కొట్టే మాదకి ఆనాడు ఉద్యమం చేసి మరి కేసీఆర్ మెడలు వచ్చి రాష్ట్రంలోని ఒక మాదిగల ఐక్యత తీసుకొచ్చిన మేడిపాపన నాయకత్వంలోని ఎన్ని వేల కిలోమీటర్లు నడిచిన సంగతులు మీ అందరికీ తెలుసు. మీరు కుల వృత్తులకి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరి అదేవిధంగా మాదిగలు మీరు నమ్ముకున్న వృత్తులకి మీరు 6,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ నిలుపుకోకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి సీటుకి ఎసరు పెట్టాలని చెప్పేసి అవసరం ఉన్నదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈనాడు రాష్ట్రంలోని 33 జిల్లాలోని మాదిగలు దాదాపు 36 లక్షల మంది మాదిగలు మేము ఉన్నాం. ఈ రాష్ట్రంలోని కనీసం మాదిగలు ఓట్లు వేయడానికి కోసం ఉన్నాం, కానీ మాదిగల సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలం ఉందని చెప్పేసి నేను సూటిగా అడుగుతున్నాను. అంతేకాకుండా రాష్ట్ర అధ్యక్షులు కేదాస్ మోహన్ మాదిగతో పాటు నేను జిల్లాలో తిరుగుతున్నాను. అయ్యా, ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరిచి ఏదైతే ఎస్సీ కార్పొరేషన్లో ఉన్న నిధులు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఆనాడు లోన్లు ఇస్తే 2 లక్షల కానించి 10 లక్షల రూపాయలు అమలు చేశారు. కానీ ఇప్పుడు కూడా ఎస్సీ కార్పొరేషన్ నిధుల కోసం మేము దరఖాస్తు పెట్టుకున్నాం, కానీ ఆ దరఖాస్తులన్నీ చెత్త కుప్పలో పడుతున్నాయి. అవి వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఎంఆర్పీఐ పక్షాన మేము డిమాండ్ చేస్తూ రేపు అక్టోబర్లో జరగబోయే మేడిపాపన గారి నాయకత్వంలోని చలో హైదరాబాద్ పిలుపునిస్తున్నాం. మాదిగల మహాగర్జను విజయవంతం చేయుటకు ఈరోజు మీ జిల్లా సదస్సులు ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మిత్రులారా, మీరందరూ మరి చలో హైదరాబాద్ కార్యక్రమానికి రావాల్సిన కోరుకుంటూ కేదాస్ మోహన్ గారు రాష్ట్ర అధ్యక్షులు మరొకసారి నాతో పాటు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుస్తూ ఈ సూర్యాపేటలోని జిల్లా కమిటీకి రాష్ట్ర కమిటీకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై మాదిగా, జై మాదిగా.